మన ఛానల్ కంటెంట్ కేటగిరీ రిలేటెడ్గా ఉందా లేదా, మీ ఛానల్ ఏ కేటగిరీలో ఉంది, అదర్ యూట్యూబ్ ఛానల్స్ వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి, మన వీడియోస్ ఎందుకు వైరల్ అవ్వట్లేదు, వాళ్ళ కేటగిరీ ఏందో తెలియట్లేదే, మనం ఎలా తెలుసుకోవడం. మనలాగే వీడియోస్ చేస్తూ ఉంటారు కొంతమంది, వాళ్ళ వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి, సేమ్ కంటెంట్ సేమ్ టాపిక్ కూడా, దాని మీద అయితే వాళ్ళ వీడియోస్ అయితే వైరల్ అవుతూ ఉంటాయి, మన వీడియోస్ అయితే వైరల్ అవ్వట్లేదు ఎందుకు. సో వీటి అన్నిటికీ క్వశ్చన్స్ కి అయితే నేను సొల్యూషన్ ఇస్తున్నాను. అసలు పాసిబుల్ ఏనా అసలు పక్కన వాళ్ళ ఛానల్స్ కేటగిరీస్ చూడడం జెన్యూన్ వేలో? గూగుల్లో సెర్చ్ చేస్తే మాత్రం చాలా లిస్ట్ ఆఫ్ సైట్స్ అయితే వస్తాయి కేటగిరీస్ చూస్ చేసేదానికి, కానీ మనకి జెన్యూన్ గా వేరే వాళ్ళ ఛానల్స్ ఫిల్మోజీ, డికోడింగ్ వైటీ, టెక్ ఇన్ తెలుగు, సాయి కృష్ణ, అలీ అబ్దాల్ ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఏ కేటగిరీలో ఉన్నాయి, వాళ్ళ వీడియోస్ ఎందుకు వైరల్ అవుతున్నాయి, మన వీడియోస్ ఎందుకు వైరల్ అవ్వట్లేదు, కారణం ఏంటి, మన నీష్ ఏమైనా కరెక్ట్ గా లేదా, అసలు మనం చూస్ చేసుకున్న కంటెంట్ వైరల్ అవ్వట్లేదా, లేకపోతే మన కేటగిరీలో ఏమైనా ప్రాబ్లం ఉందా? వీటిలో నుంచి ఒక చిన్న టాపిక్ అయితే తీసుకుని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కేటగిరీ అనే ఈ టాపిక్ ని, కేటగిరీస్ చూడడం అసలు ఇంపాసిబులా పాసిబులా అంటే మాత్రం ఇట్స్ పాసిబుల్. మనం అయితే కేటగిరీస్ అయితే ఈజీగా అయితే చూడొచ్చు. ఎలా అని మీకు ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అయి ఉంటుంది. నేను చెప్పే ఈ పాయింట్ ని ఫాలో అయితే మీరైతే ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకొని యూట్యూబ్ సెర్చ్ చేయగానే మామూలుగా అయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు నచ్చిన ఛానల్, ఏ ఛానల్ అయితే ఆ ఛానల్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో మీకు నచ్చిన వీడియోని ప్లే చేయండి. నేనైతే శాంపుల్ గా కోసం ఫన్మోజీ వీడియోని అయితే ప్లే చేశాను. ఇది రీసెంట్ గానే 1 day ago అయితే వీళ్ళు పోస్ట్ చేశారు. ఈ వీడియో ఏ కేటగిరీ కింద ఉందో నేను చూపిస్తాను మీకు. మామూలుగా అయితే అందరూ అనుకుంటారు ఇది ఎంటర్టైన్మెంట్ కదా అది ఇది అనుకుంటారు. సో నేనైతే ఇప్పుడు మీకు డిస్ప్లే చేస్తాను. ఇది ఏ కేటగిరీలో ఉందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మీ ముందరే లైవ్ గా అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీ యూజ్ చేసే వాళ్ళకైతే ఈ ట్రిక్ అనమాట. కీబోర్డ్లో Ctrl+U ప్రెస్ చేయగానే ఈ విధంగా చాలా డేటా అయితే ఉంది కదా, ఇక్కడ ఈ డేటా చూసి ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ యాడ్ కేటగిరీ అనే ఆప్షన్ అనేది ఎక్కడ ఉందని మీకు ఐడెంటిఫై అవ్వట్లేదు కదా. ఇక్కడైతే మీరు నెక్స్ట్ Ctrl+F ప్రెస్ చేస్తే ఈ విధంగా డైలాగ్ బాక్స్ ఒకటి వస్తుంది, సెర్చ్ చేయమని చెప్పి. కేటగిరీ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే చూసారు కదా, 2 steps క్లిక్ చేయగానే మనకు కేటగిరీ అయితే చూపించేసింది. ఎంటర్టైన్మెంట్ కేటగిరీ అనమాట ఇది. ఈ ఎంటర్టైన్మెంట్ కేటగిరీ అనేది ఫన్మోజీ వాళ్ళది రన్ అవుతుంది. ఇప్పుడు ఇది అన్నది ఫన్మోజీ కాబట్టి అది ఎంటర్టైన్మెంట్ అది మామూలుగానే మనకు తెలుస్తుంది. కానీ వేరే టైప్స్ వాళ్ళు యూట్యూబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ కేటగిరీ ఎలా తెలియాలి మనకి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్లోజ్ చేసేసి ఇది నెక్స్ట్ వీడియో అనమాట. ఈ నెక్స్ట్ వీడియో అది హర్ష సాయి యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే తీసుకున్నాను నేను. ఇది కూడా 6 days అయింది. ఏ కేటగిరీలో ఉందో మనకు తెలుసుకుందాము ఈ వీడియో అయితే. సేమ్ ఇందాకలాగే Ctrl+U Ctrl+F కేటగిరీ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఇంకా డౌన్ యారో క్లిక్ చేస్తున్నాను. 1 2 ఇక్కడైతే చూసారు కదా, డౌన్ యారో క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ మీకు జూమ్ చేసి అయితే చూపిస్తాను. హర్ష సాయి యూట్యూబ్ ఛానల్ వచ్చి ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో అయితే ఉంది. సో ఈ విధంగానే నెక్స్ట్ అన్నా నువ్వు ప్రతిదీ ఎంటర్టైన్మెంట్ గురించే చెప్తున్నావు కదా, వేరే అదర్ రిలేటెడ్ కేటగిరీస్ ఉన్నాయి కదా, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఉంది కదా, ఇంకా డికోడింగ్ వైటీ ఉంది కదా, వాళ్ళ ఛానల్స్ ఏ కేటగిరీలో ఉన్నాయో మనకు తెలియదు కదా. ఇవంటే ఎంటర్టైన్మెంట్ మనకు చూడంగానే అర్థం అవుతుంది, కానీ వాళ్ళ ఛానల్స్ అసలు ఏ కేటగిరీలో ఉన్నాయో తెలియదు కదా మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనమైతే ఆ వీడియోస్ కూడా చూద్దాము. ఈ ఛానల్ అయితే అందరికి తెలిసిందే, సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్. దీంట్లో అయితే ప్రతిగా ట్యుటోరియల్స్ అయితే వస్తూ ఉంటాయి. మన యూట్యూబ్ సబ్జెక్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మన సాయి కృష్ణ గారు. సో ఈ సాయి కృష్ణ గారి యూట్యూబ్ ఛానల్ ఏ కేటగిరీలో ఉందో కూడా చూద్దాం ఇప్పుడు మనం. మీరు ఏ కేటగిరీ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సేమ్ యాస్టిక్స్ Ctrl+U సేమ్ ఇంతే. సాయి కృష్ణ గారి యూట్యూబ్ ఛానల్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. అన్నా ఇది ఒరిజినల్ అయినా జెన్యూన్ అయినా అని మీకు అనిపిస్తుంది. అతని ఎడ్యుకేషన్ కంటెంట్ గారు చేసేది సాయి కృష్ణ గారు. నువ్వేంది సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నారు అంటే, సాయి కృష్ణ గారు చెప్పేది ఎడ్యుకేషనల్ కంటెంటే, కానీ తను చెప్పే సబ్జెక్ట్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కాబట్టి వాళ్ళు కేటగిరీ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే పెట్టుకున్నారు. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు, ప్రసాద్ అన్న ఛానల్ అయితే చూద్దాం. ఇది కూడా రీసెంట్ గానే లాంచ్ అయింది, 16 hours అయితే అయింది ఈ వీడియో పెట్టి కూడా. ఈ వీడియో వచ్చి ఏ కేటగిరీలో ఉందో అయితే మీకు చూపిస్తాను. మీ అందరికి తెలిసిందే కదా, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అన్ని టెక్నాలజీ గురించి అయితే చెప్తా ఉంటాను అన్న అయితే, అన్ని గ్యాజెట్ రివ్యూస్ గురించి. అన్న ఏ కేటగిరీలో పెట్టుకున్నాడో ఛానల్ అయితే చూద్దాం. Ctrl+U టెక్నాలజీ అయితే వచ్చేసింది, అంటే అన్నది సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి అయితే ఉంది మొత్తం టాపిక్ మొత్తము. ఈ విధంగానే చిన్న డౌట్ వచ్చి ఉంటుంది, అన్న అన్ని తెలుగు వాళ్ళే చూపిస్తున్నావు, నార్త్ వాళ్ళు ఏం లేవా అని. మీ అందరికి తెలిసిందే డికోడింగ్ వైటీ తను రీసెంట్ గానే ఛానల్ స్టార్ట్ చేశాడు. కొన్ని మంత్స్ లోనే మంచి రీచ్ వచ్చింది. దగ్గర 5 lakh సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో అయితే ఉన్నాడు. తను వచ్చి హిందీ యూట్యూబర్. తన ఛానల్ ఏ కేటగిరీలో ఉంది, ఇతను కూడా సేమ్ సాయి కృష్ణ అలాగే అన్ని యూట్యూబ్ కంటెంట్ గురించి చెప్తానే ఉంటాడు. ఈ వీడియో వచ్చి అంటే ఈ ఛానల్ ఏ కేటగిరీలో ఉందైతే ఇప్పుడైతే తెలుసుకుందాం మనం. డికోడింగ్ వైటీ ఛానల్ వచ్చి ఎడ్యుకేషనల్ కంటెంట్. సేమ్ ఈ విధంగా మీరు ఒక డౌట్ కూడా వచ్చి ఉంటది, మీకు మైండ్ లో రేజ్ అయి ఉంటుంది. మనలాగే వీడియోస్ పెడతా ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళైనా ఎవరైనా కానీ
తెలిసిన యూట్యూబర్స్ సేమ్ ఇప్పుడు నేను ఒక క్యాప్కట్ గురించి వీడియో ఎడిటింగ్ సిరీస్ పెట్టాను. ఇదే విధంగా నా ఫ్రెండ్ అయినా లేకపోతే వేరే వాళ్ళైనా పెడితే వాళ్ళ వీడియో వైరల్ అవుతుంది, మన వీడియో ఎందుకు వైరల్ అవ్వట్లేదు అని మీకు డౌట్ ఉండద్ది. ఆ డౌట్కి కూడా క్లారిఫై ఇచ్చాను అనుకుంటున్నాను నేనైతే ఈ వీడియోలో. ఏ ఛానల్ కేటగిరీ అయినా కానీ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఈజీగా తెలుసుకోవచ్చు. మీరు కూడా కొత్తగా క్రియేటర్స్ ఛానల్స్ పెట్టే వాళ్ళకైతే ఇది ఒక చాలా బెనిఫిట్ ఆప్షన్ అనమాట. వాళ్ళకైతే మైండ్ బ్లోయింగ్ ఆప్షన్. మీరైతే ఇదైతే యూస్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో నుంచి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటున్నాను నేనైతే. ఈ ట్రిక్ ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయాలో కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఐఎమ్ సలీం, సైనింగ్ అప్.